అల్ట్రాసౌండ్ కోరిలేషన్ కూడా చేయాలండి. హెచ్సిజీ లెవెల్స్ 1500 నుంచి 2000 మిల్లీ ఇంటర్నేషనల్ యూనిట్స్ పర్ మిల్లీ లీటర్ ఉన్నప్పుడు ఒక జెస్టేషనల్ శాక్ అంటే ఒక చిన్న గర్భసంచిలో ఒక శాక్ కనిపిస్తుంది. ఇది అల్ట్రాసౌండ్ చేసినప్పుడు తర్వాత బీటా హెచ్సిజీ లెవెల్స్ తో మ్యాచ్ చేసుకున్నప్పుడు ప్రెగ్నెన్సీ హెల్దీ ఉన్నట్టుగా తెలుసుకోవచ్చు. సో మీరు మెడికల్ అడ్వైస్ కి ఆబ్స్టెట్రిషియన్ ఎప్పుడు కలవాలి? ఈ బీటా హెచ్సిజీ వాల్యూస్ బట్టి కొన్ని సందర్భాల్లో మీరు తొందరగా డాక్టర్ దగ్గరికి వెళ్తే మంచిది. లో హెచ్సిజీ లెవెల్స్ ఉన్నప్పుడు మిస్క్యారేజ్ అయ్యే సందర్భాలు ఎక్కువ ఉంటాయి. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే గర్భసంచిలో కాకుండా ప్రెగ్నెన్సీ ట్యూబ్స్ లో ఉండడము, సర్విక్స్ లో ఉండడము, ఇలాంటి సందర్భాల్లో కూడా తొందరగా వెళ్ళండి. లేదా ప్రెగ్నెన్సీ మిస్కాల్కులేట్ చేశారనుకోండి లాస్ట్ పీరియడ్ నుంచి, అలాంటప్పుడు కూడా లో హెచ్సిజీ లెవెల్స్ ఉండొచ్చు. సో ఈ కరెక్ట్ ఇవాల్యుయేషన్ కోసం కూడా మీరు తొందరగా వెళ్ళొచ్చు డాక్టర్ దగ్గరికి. హై బీటా హెచ్సిజీ లెవెల్స్ ఉన్నాయనుకోండి, అలాంటప్పుడు కూడా తొందరగా వెళ్తే మంచిది. ఎందుకంటే మల్టిపుల్ ప్రెగ్నెన్సీ ఉండొచ్చు, ట్విన్స్ లేదా దానికన్నా ఎక్కువ, మోలార్ ప్రెగ్నెన్సీ ఉండొచ్చు, లేదా మిస్కాల్కులేషన్ మళ్ళీ. సో ఇలాంటప్పుడు కూడా మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తే తొందరగా వెళ్తే చాలా మంచిది. అబ్నార్మల్ డబ్లింగ్ ఉందనుకోండి, అంటే 60% డబ్లింగ్ అన్నా ఉండాలండి. 48 to 72 hours మీరు రిపీట్ చేస్తున్నాగా, కానీ అది అలా లేనప్పుడు ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ గా ఉండొచ్చు, లేదా మిస్క్యారేజ్ కూడా అవ్వచ్చు. సో తొందరగా ఆబ్స్టెట్రిషియన్ దగ్గరికి, గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్తే మంచిది. ఇవన్నీ ఇలా ఉండగా బీటా హెచ్సిజీ లెవెల్సే కాదండి, రెగ్యులర్ గా ప్రీనేటల్ విజిట్స్ చేయాలి, కన్సల్టేషన్ చేయాలి. అలాంటప్పుడు ఈ హెచ్సిజీ లెవెల్సే కాకుండా స్కాన్స్ తో పాటు ఓవరాల్ హెల్త్, ప్రెగ్నెన్సీ హెల్త్ కోసం చాలా మంచిది.